హాయ్ అండి. ఇప్పుడు మనము ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పకోడీ చేసేసుకుందామా. ఈ బెండకాయ పకోడీ మనము సాంబార్ చేసుకుంటే పక్కన ఫ్రై లాగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం బెండకాయ ముక్కని నీట్గా వాష్ చేసుకుని ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత తగిన 1 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవరు, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, తగినంత ఉప్పు అండ్ తగినంత కారము మనము యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 చిన్న టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్నర ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వాటరు లైట్గా యాడ్ చేసుకుంటూ మనము కలుపుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవడం వల్ల పకోడీ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై పకోడీ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంతమంది బెండకాయ కర్రీ తినరు కదా, ఇలా పిల్లలకి చేసి పెట్టడం వల్ల కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. తర్వాత నూనె మరిగిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా విడివిడిగా వేసుకోవాలి. మనం వాటిని కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా చిన్న మంట మీద వీటిని మనం ఫ్రై కింద చేసుకోవాలి. అంటే చిన్న మంట అంటే మరీ చిన్న మంట కదా, మీడియం మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకోకుండా ఉంటే మాడిపోతాయి కదా, ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. అంతేనండి, ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, బెండకాయ పకోడీ రెడీ అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.